అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పచ్చి కొబ్బరి కారపప్పాలు చేయండి. కరకరలాడుతూ ఇలా బూరెల్లా పొంగి చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయినట్టు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు, అంత రుచిగా ఉంటాయి. ఇవి ముందుగా ఇక్కడ నేను కొద్దిగా ఒక హాఫ్ సగం అంతా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పైన బ్రౌన్ పాట్ తీసేసుకున్నా సరే, తీసేసుకోకుండా అలాగే వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తున్నానండి. కొద్దిగా పల్లీలు ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నింటిని మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. మామూలు బియ్య పిండేనండి, ఇంట్లో వాడుకునే డైలీ వాడుకునే బియ్య పిండే. ఈ 3 కప్పుల బియ్య పిండికి ఇది మనం మిక్సీ పట్టుకున్నది పచ్చి కొబ్బరి ఎండు మిర్చి పేస్ట్ వేసుకొని ఒక 3 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నారు. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పొడిపిండిని అంతా కలుపుకోవాలి. ఈ మసాలా బటర్ అంతా మంచిగా పొడిపిండిలో కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే కెటిల్లో నీళ్లు వేడి చేసుకున్నానండి. మీరు గిన్నెలో అయినా వేడి చేసుకొని పోసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేయి కాలుతుంది అనుకుంటే మీరు స్పూన్తో కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకొని తర్వాత చేయితో కలుపుకోవాలి. నేనైతే చేయితోనే కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలి. వేడి వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి అనేది కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చూడండి, పెద్ద సైజుగానే తీసుకుంటున్నాను. 2 మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇది కింద ఇలా రోల్లాగా రౌండ్గా చేసుకొని పిండి ఇలా కలుపుకోవటం వల్ల క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుంది. బియ్యం పిండితో అయినా కానీ ఇలా కింద పొడిపిండి కొద్దిగా వేసుకుంటూ ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతోని ఇలా పెద్దగా ఒత్తుకోవాలండి. అప్పుడైతే తొందరగా ఈజీగా అయిపోతుంది చేసుకోవటానికి. ఇప్పుడు మనము టిఫిన్ బాక్స్ ఇలా మూతలు ఉంటాయి కదండి, ఇలా షార్ప్గా ఉండేది తీసుకొని చిన్న సైజు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా ఒత్తుకొని ఇలా అప్పాలు ఒకేసారి 4-5 చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి, చక్కగా వచ్చేస్తాయి. పగులు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా. అయితే ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం ఎప్పుడు చేసుకున్న విధంగానే రౌండ్గా చేసుకోవాలి. ఇది పూరి ప్రెస్లో చూపిస్తున్నాను. ఆయిల్ కవర్ లోపల పెట్టేసి ఇలా ఒత్తేసుకోవటమే. ఇవి అయితే చాలా సన్నగా చాలా క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ కర్రతో చేసుకుంది కొద్దిగా మందంగా ఉంటాయండి. ఈ విధంగా అయితే ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా అయినా కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇలా నూనె మంచిగా వేడైన తర్వాత ఇవి అప్పాలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడైతే చక్కగా బూరెల్లాగా పొంగుతాయి. చూడండి, అన్నీ కూడా చక్కగా పొంగుతాయి. ఈ విధంగా చేశారంటే అన్నీ పొంగుతూ మంచి క్రిస్పీగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. సౌండ్ వస్తుందండి మనం ఇలా స్ట్రైనర్తో అంటే కరకరలాడినట్టుగా సౌండ్ వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ చక్కగా పొంగి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.